మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫ్లైట్ ఎక్కాలని, విదేశాలకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలని ఉంటుంది. కానీ ఏం చేస్తాం? లక్షల్లో పెట్టే రేంజ్ మనది కాదు కాబట్టి సైలెంట్ అని ఊరుకుంటాం. కానీ లక్షలు కాదు, మీ దగ్గర జస్ట్ 30,000 ఉంటే చాలు. మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి పాస్పోర్ట్ మీద విదేశీ స్టాంప్ వేయించుకుని మరి కొన్ని దేశాలలో బాగా చక్కర్లు కొట్టచ్చు. అవును, మీరు విన్నది నిజమే. అసలు విదేశీ ప్రయాణం అంటే కేవలం కోటీశ్వర్లకే సాధ్యమనే కాలం ఎప్పుడో చెల్లిపోయింది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా సరదాగా తిరిగేయచ్చు. ఇంతకు అది ఎలా సాధ్యం? నిజంగానే మన రూపాయి విలువ కొన్ని దేశాల్లో వేలల్లో ఉందా? ఆ దేశాలు మనకు ఎందుకు రెడ్ కార్పెట్ పరిచి మరీ వీసా అక్కర్లేదు, దయచేయండి అని బతిమాలుతున్నాయి? దీని వెనుక ఉన్న అసలు సిసలు అంతర్జాతీయ రాజకీయ స్కెచ్చేంటి? మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీ మన జేబుకి చిల్లు పడకుండా 10 విదేశీ యాత్రలను ఎలా చుట్టేయచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫారెన్ ట్రిప్కి వెళ్లాలనుకునే వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన లిస్టులో 10వ స్థానంలో ఉన్న దేశం లావోస్. ఈ పేరు వినగానే చాలామందికి ఇదేదో కొత్త బ్రాండ్ పేర్లా అనిపించచ్చు. కానీ ఇది మన భారతదేశానికి చాలా పాత దోస్తు. పురాతన కాలం నుండి మనకు వీళ్ళకి ఏదో తెలియని ఒక బాండింగ్ ఉంది. అక్కడ వాట్ ఫౌ అనే ఒక హిందూ దేవాలయం కూడా ఉంది. అంటే మన వాళ్ళు అప్పట్లోనే అక్కడ తమ మార్క్ వేసేశారన్నమాట. ఇక అసలు విషయానికి వస్తే అక్కడ మన ₹1 విలువ అక్షరాల 3,000 లావో కీప్లతో సమానం. అంటే మీరు ఒక ₹100 పట్టుకెళ్తే అక్కడ లక్షాధికారిలా బిల్డప్ ఇవ్వచ్చు. కేవలం 25,000 బడ్జెట్లో మీరక్కడి జలపాతాల ముందు నిలబడి ఫోటోలు దిగొచ్చు. ఇది కేవలం ట్రిప్ మాత్రమే కాదు, మన సంస్కృతి ఆగ్నేయ ఆసియాలో ఎలా పాకిందో తెలుసుకునే ఒక గొప్ప అవకాశం కూడా. 9వ స్థానంలో ఉన్న ఫిలిప్పీన్స్ ప్రస్తుతం మన భారతీయులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే 14 రోజుల పాటు వీసా లేకుండానే మీరక్కడ అరుగుపెట్టొచ్చు. అయితే దీని వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉంది. దక్షిణ చైనా సముద్రం విషయంలో ఫిలిప్పీన్స్కు చైనాకు మధ్య అస్సలు పడటం లేదు. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్న చందంగా చైనాను ఎదుర్కోవడానికి ఫిలిప్పీన్స్కు మనలాంటి ఒక పెద్ద దేశం మద్దతు చాలా అవసరం. అందుకే మన పర్యాటకులకు వారు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఇక మన రూపాయికి అక్కడ 64 పెసోలు వస్తాయి. ఒక 30,000 బడ్జెట్ పెట్టుకుంటే అక్కడున్న 7,000 ద్వీపాల్లో ఒక చిన్న ద్వీపాన్ని మీ సొంతం చేసుకున్నంత ఫీలింగ్ కలుగుతుంది. 8వ స్థానంలో ఉన్న కజకిస్తాన్ పేరు వినగానే మనకు గుర్రపు పందాలు, ఎడార్లు గుర్తొస్తాయి కావచ్చు. కానీ ఇది మన దేశానికి ఎనర్జీ సెక్యూరిటీ ఇచ్చే ఒక పెద్ద అడ్డా. పైగా మన న్యూక్లియర్ పవర్ కోసం కావలసిన యురేనియం ఇక్కడ్నుండే వస్తుంది. అలాగే అక్కడ వాళ్లకు మన బాలీవుడ్ అంటే పిచ్చి. ముఖ్యంగా రాజ్ కపూర్ నుండి షారుఖ్ ఖాన్ వరకు అందర్నీ మనకంటే ఎక్కువగా ఓన్ చేసుకుంటారు. ఈ సాఫ్ట్ పవర్ వల్లే మనకక్కడ వీసా కష్టాలు లేవు. అక్కడ అల్మాటీ నగరంలో తిరుగుతుంటే మీరు ప్యారిస్లో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ జేబులో చూస్తే మాత్రం మన హైదరాబాద్ గల్లీల్లో తిరిగినంత ఖర్చే అవుతుంది. కేవలం 35,000లోపు ఈ దేశాన్ని చుట్టేయచ్చు. 7వ స్థానంలో ఉన్న జార్జియా గురించి చెప్పాలంటే ఇది యూరప్కి, ఆసియాకి మధ్యలో ఉండే ఒక అందమైన ప్లేస్. మన గోవాకు జార్జియాకు ఒక విచిత్రమైన సంబంధం ఉంది. వారి రాణి క్వీన్ ఖేతేవాన్ అవశేషాలు మన గోవాలో దొరికితే మన ప్రభుత్వం వాటిని మర్యాదగా వాళ్లకు తిరిగిచ్చింది. ఈ సెంటిమెంట్తో వాళ్లు మనల్ని బాగా ప్రేమిస్తున్నారు. ఇక తిబిలిసి నగరంలోని పాత భవనాలు చూస్తుంటే ఏదో సినిమా సెట్టింగ్లో ఉన్నట్టుంటుంది. ఒక ₹38,000 ఉంటే ఈ విదేశీ యాత్ర ముగించేయచ్చు. 6వ స్థానంలో ఉన్న ఇండోనేషియా గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశమైనప్పటికీ అక్కడ మన హిందూ సంస్కృతి అడుగడుగునా కనిపిస్తుంది. వారి విమాన సంస్థ పేరు గరుడ్. వారి కరెన్సీ నోట్లపై గణేశుడి బొమ్మ ఉంటుంది. అంటే మన ప్రాచీన ప్రభావం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి. ఇక ఇక్కడ మన ₹1 18,300 ఇండోనేషియన్ రూపాయలు వస్తాయి. అంటే 30,000 బడ్జెట్తో మీరక్కడ నిజంగానే
ఒక రాజులా బతకచ్చు. వీసా గోల కూడా లేదు. పైగా 30 రోజుల వరకు మనకు ఫ్రీ ఎంట్రీ ఇచ్చేశారు. ఇక 5వ స్థానంలో ఉన్న కాంబోడియా చరిత్ర ప్రియులకు అల్టిమేట్ డెస్టినేషన్. ప్రపంచంలోనే అతిపెద్ద గుడి ఆంకోర్ వాట్ ఇక్కడే ఉంది. దీనిని బాగు చేయడంలో మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లే కీలక పాత్ర పోషించారు. ఇది మన కల్చరల్ డిప్లొమసీ అన్నమాట. 4వ స్థానంలో ఉన్న థాయిలాండ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. బ్యాంకాక్ అనగానే మనవాళ్ల కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు కోల్కతా నుండి బ్యాంకాక్ వరకు కార్లో కూడా వెళ్ళిపోవచ్చు. అంటే ఆ రేంజ్లో హైవే నిర్మిస్తున్నారు. థాయిలాండ్ వాళ్ల టూరిజం డౌన్ అయిపోకుండా మన భారతీయులే వాళ్లకు పెద్ద దిక్కయ్యారు. అందుకే మనకు వీసా ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు. 3వ స్థానంలో ఉన్న శ్రీలంక మన పక్కింటి మేర మీద ఉన్న ఇల్లు లాంటిది. కొంచెం దూరం వెళ్తే వచ్చేస్తుంది. పాపం శ్రీలంక ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు మన దేశం ఒక పెద్దన్నల్లా $4 బిలియన్ సాయం చేసి ఆదుకుంది. చైనా అప్పుల ఊబిలో చిక్కుకున్న వాళ్లను మనమే కాపాడాం. అందుకే ఇప్పుడు వాళ్లు మన భారతీయులకు ఉచిత వీసా ఇచ్చి దయచేయండి బాబూ అని పిలుస్తున్నారు. ఇక 2వ స్థానంలో ఉన్న నేపాల్ గురించి చెప్పాలంటే ఇది మన దేశంలోని మరో రాష్ట్రం లాంటిదే. పాస్పోర్ట్ అక్కర్లేదు, వీసా అక్కర్లేదు. కేవలం మీ ఓటర్ ఐడి ఉంటే చాలు. దీనిని రోటీ బేటీ బంధం అంటారు. అంటే మన మధ్య అంతటి గాఢమైన సంబంధం ఉంది. కేవలం 20,000 లోపు మీరు అద్భుతమైన హిమాలయాలను చూసిరావచ్చు. ఇక నంబర్ 1 స్థానంలో ఉన్న దేశం వియత్నాం. వియత్నాం అంటే ఒకప్పుడు యుద్ధాల దేశం, కానీ ఇప్పుడు ఇండియాకు ఒక బెస్ట్ ఫ్రెండ్. చైనాను అడ్డుకోవడానికి మన బ్రహ్మోస్ క్షిపణులను కూడా వాళ్ళకిస్తున్నాం. ఈ దోస్తీ వల్ల మనకక్కడ ఈ వీసా సౌకర్యం చాలా సులభమైంది. ఇక్కడ ధరల మ్యాజిక్ ఏంటంటే మన ₹100 అక్కడ 28,000 వియత్నామీస్ డాంగ్స్తో సమానం. 20,000 బడ్జెట్తో మీరక్కడ ఒక క్రూయిజ్ షిప్లో షికారు చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చూసారుగా, విదేశీ ప్రయాణం అనేది కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు, ఒక దేశంతో మన దేశానికున్న బలమైన బంధానికి నిదర్శనం. భారత్ ప్రస్తుతం గ్లోబల్ సౌత్కి నాయకుడిగా ఎదుగుతోంది. వియత్నాం, లావోస్ వంటి దేశాలకు చైనా నుండి ముప్పు ఉన్నప్పుడు ఇండియా ఒక భద్రతా కవచంలా కనిపిస్తోంది. మన టూరిస్టులు అక్కడికి వెళ్లడం వల్ల వారి ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. దీనిని టూరిజం డిప్లొమసీ అంటారు. తుపాకులతో కాకుండా పర్యాటకులతో సంబంధాలు పెంచుకోవడం అన్నమాట. అలాగే మన డిజిటల్ ఇండియా పవర్ వల్ల ఇప్పుడు నేపాల్, శ్రీలంక, భూటాన్లో మీరు మీ ఫోన్ పే లేదా గూగుల్ పేతో నేరుగా పేమెంట్స్ చేసేయచ్చు. విదేశీ ప్రయాణం ఇప్పుడు విదేశంలా అనిపించడం లేదు. మన దేశంలోని మరో రాష్ట్రానికి వెళ్ళినంత ఈజీ అయిపోయింది. చాలామందికి డౌట్ రావచ్చు, డాలర్తో పోలిస్తే మన రూపాయి తక్కువ కదా, మరి అక్కడ ఎలా ఎక్కువ అని. దీనికి కారణం ఆ దేశాల ఆర్థిక చరిత్ర. అక్కడ ఉన్న యుద్ధాల వల్ల వాళ్ళ కరెన్సీ వాల్యూ పడిపోయింది. దీనిని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. కానీ మన ఇండియా గత 75 ఏళ్లుగా చాలా స్టడీగా ఎదుగుతోంది. అందుకే మన రూపాయి ఇప్పుడు ఇంటర్నేషనల్గా బలపడుతోంది. ఇక భవిష్యత్లో మరిన్ని దేశాలు మన రూపాయిలోనే వ్యాపారం చేయడానికి రెడీగా ఉన్నాయి. అంటే త్వరలో డాలర్లతో పని లేకుండా మన రూపాయిలతోనే ఎలతోనే ప్రపంచాన్ని చుట్టేసే రోజులు రాబోతున్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇక ఆలోచించడం మానేసి మీ పాస్పోర్ట్ రెడీ చేసుకోండి. విదేశీ యాత్ర అనేది కేవలం మీ స్టేటస్ సింబల్ మాత్రమే కాదు, అది మన దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక గొప్ప అవకాశం. ఇక మన దేశపు సాఫ్ట్ పవర్ గురించి, ఈ చీప్ అండ్ బెస్ట్ విదేశీ యాత్రల గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.